Welcome to SV News. అనేది ఓన్లీ సర్వైకల్, ఎక్కువ శాతం సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు వస్తాయి. దాంతోనే నోటి క్యాన్సర్, ఆ వైరస్తోనే నోటి క్యాన్సర్లు కూడా వస్తాయి. యానల్ క్యాన్సర్స్ వస్తాయి. ఫీమేల్స్లో వల్వార్ వెజైనల్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా వేయించవచ్చు. కాకపోతే 21 ఇయర్స్, 14 నుంచి 21 ఇయర్స్ ఎవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళకి వేయించుకోవచ్చు. ఆడపిల్లలు అయితే 40 ఏజ్ వరకు కూడా వేయచ్చు. దీంట్లో 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, అన్మ్యారీడ్స్. అదే పెళ్లి కాని పిల్లలు ఉన్నారు కదా, 9 to 14 వాళ్ళకైతే 2 డోసెస్ సరిపోతుంది. 2 డోసులు ఇస్తే సరిపోతుంది. 15 తర్వాత ఎవరు 40 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎవరు వేయించుకోవాలన్నా, మ్యారీడ్స్ అయినా అన్మ్యారీడ్స్ అయినా 3 డోసెస్ వేసుకోవాలి ఖచ్చితంగా. దీంట్లో మీకు పెళ్ళైన వాళ్ళు వేయించుకోవాలంటే దానికి సంబంధించిన పరీక్షలు అనేటివి కొన్ని చేసుకొని తర్వాత వేయించుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. తిరుపతి నుండి వస్తున్నాము. ఇప్పుడు వరకు చెప్పింది అందరికీ అర్థమైందా? అంటే క్యాన్సర్ అంటున్నారు. మాకెవ్వరికి ఏవి ఇబ్బంది లేదు కదా, మళ్ళీ క్యాన్సర్ టెస్ట్ అనేది మేము ఎందుకు చేసుకోవాలి అని డౌట్ ఎవరికన్నా వచ్చిందా, రాలేదా? మీరు కొంచెం చెప్తే ఫాస్ట్గా ముగించేద్దాం. డౌట్ లేదా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని పరీక్షలు చేసుకుంటారు అనమాట. సరే, క్యాన్సర్స్లో అన్ని క్యాన్సర్ రాకుండా చేసుకోగలమా? మీరు ఎస్ఆర్ నో చెప్పండి చాలు. చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ మిడిల్ ఏజే కాబట్టి అన్ని క్యాన్సర్స్ని రాకుండా చేయగలమా? చేయలేము. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో వెనకాల ఉన్న మా బ్రదర్స్ అయితే కొంచెం రెస్పాండ్ అవుతున్నారు. ఈ సెషనే మీకోసము. నొప్పిగా ఉండడం, గడ్డగా ఉండడం ప్రతి ఒక్కరికి నార్మల్. మళ్ళీ చెప్తున్నా, పీరియడ్స్ ముందు 1 వీక్, పీరియడ్స్ అయ్యాక 1 వీక్గా ఉన్నాయి. సో దీని గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటే, చదువుతో సంబంధం లేదు, సో మనకేమన్నా పెద్ద జ్ఞానం ఉండాలి. 2 రొమ్ము భాగాలు ఆకారము, పరిమాణం ఒకేలాగుందా లేదా చూసుకోవాలి. ఒక రొమ్ము భాగాన్ని పోలిస్తే ఇంకొక రొమ్ము భాగం కొంచెం పెద్దదిగా ఉంటుంది, నార్మల్. ఈ రొమ్ము భాగాన్ని పోలిస్తే పక్క రొమ్ము భాగం ఏమన్నా చాలా పెద్దదిగా ఉందా, ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా లేదా? ఈ సైజు నార్మల్. ఈ సైజుతో పోలిస్తే ఈ సైజు ఏమన్నా చాలా పెద్దదిగా ఉందా చూసుకోవాలి. పాలిచ్చే చనమనాల స్థానం ఏమన్నా మారిందా? చనమనాల చుట్టూ ఎర్రగా ర్యాషెస్ లాగా ఏమన్నా ఉందా? రొమ్ము భాగంలో ఎక్కడన్నా నవ్వితే మనకి బుగ్గకు సొట్టబడుతుంది కదా కొంతమంది గుంతలుగా, అట్లా ఏమన్నా గుంతలుగా ఏమన్నా ఉందా? అలాగే కమలాకాయ అందరికీ తెలుసు కదా, ఆరెంజ్ ఫ్రూట్. అది చూసినట్లయితే దాని మీద సూది తీసుకొని గుచ్చినట్లు ఉంటుంది, గుచ్చులుగా. అట్లేమన్నా రొమ్ము భాగంలో మార్పు చెంది ఉందా చూడాలి. అలాంటివి ఏం లేవు, ఆరాంసే ప్రశాంతంగా వదిలేయచ్చు. నేను చెప్పిన పై లక్షణాలు ఏదన్నా ఒకటి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఇక్కడ ఓరల్ వచ్చేసరికి జెంట్స్కి వచ్చేసి ఓరల్ క్యాన్సర్, లేడీస్కి వచ్చి బ్రెస్ట్ అండ్ సర్వైకల్ వస్తారు. ఈ దినం వెంకటగిరి పురపాలక సంఘం నందు విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లకి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి, మున్సిపల్ సిబ్బందికి, వార్డు స్వర్ణ కార్యాలయం సిబ్బందికి అందరికీ క్యాన్సర్ స్కానింగ్ చేసి, అలాగే కొన్ని రిపోర్ట్స్ తీసి క్యాన్సర్ నిర్ధారణ చేసి దానికి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు టాటా ట్రస్ట్ నుంచి 8 మంది డాక్టర్ బృందం చేసి ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ధన్యవాదాలు.